స్వాగతం పలుకుతోంది ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్. చప్పట్లు కొట్ట जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे जाहे तव जय गादा जनगण मंगलदायक जय 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 हे సార్ పట్టుకోండి అలా చూడండి. ఓకే ట్యాప్ లేదండి, వాటర్ ప్రాబ్లం ఉంది. మిగతా అంతా మేము కలవ చేసి కట్టేస్తున్నాం. ట్యాప్ మన సొంత భవనంలో జరుపుకోవటం ప్రతి మెకానికర్కి ఆనందదాయకం. అలాగే మన సొంత బిల్డింగు నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి మెకానికర్కి, అలాగే మన అనుబంధ సంస్థల వారు, వెల్డింగ్ వారు కానీ, అలాగే స్టిక్కరింగ్ వారు కానీ, ఫైనాన్స్, ఆటోమొబైల్, జోకర్స్, వీళ్ళందరికీ కూడా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన యూనియన్ తరఫున, మన మెకానికల్ తరఫున, ప్రత్యేకించి నా తరఫున తెలియపరుస్తూ, మనం ఇంత చక్కని బిల్డింగ్ కట్టుకున్నామంటే దాని వెనకాల మన మెకానికరు సోదరులు మాకు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతైనా ఉంది. మేము అనుకోలేదు ఇంత అందంగా వస్తుందని, కానీ కార్యవర్గ సభ్యులు పట్టు, కృషి, వాళ్ళ పట్టుదల వల్ల ఇంత అందమైన బిల్డింగ్ కట్టుకుని మన సొంత బిల్డింగ్లో సొంతంగా ఇవాళ స్వాతంత్రం మనకు వచ్చింది అన్న భావంతో ప్రతి మెకానికరు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. కేవలం మనం ఈ బిల్డింగ్ కిందే చూడకూడదు, మనందరి ఆత్మగౌరవం ఇది. ఎందుకంటే ఇవాళ చక్కగా అక్కడ ఇరుగ్గా టెంట్లు వేసుకుని, లేకపోతే వర్షం వస్తే భయపడి అన్న భావంతో బెదిరిగా చేసుకునే స్థాయి నుండి వర్షం వచ్చినా ఎండ వచ్చినా మనదంటూ ఒక సొంతది ఉన్నది అన్న ధైర్యంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకున్నామంటే అది మనందరి కృషి, అందరి పట్టుదల, తలకు చేసి మనం ఈ కట్టుకోవటంలో ఈ సంబరాన్ని ప్రతి మెకానికరు ఆస్వాదించారు అన్న ఉద్దేశంతో నిన్న నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది.
దానికి స్పందించి ఇంతమంది మెకానికర్లు ఈ కార్యక్రమానికి రావటం, అదేవిధంగా పాల్గొనటం, మన ఎమ్మెల్యే గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంతో నిండుగా సంతోషంగా జయప్రదం చేసినందుకు మన ప్రతి మెకానికల్ సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటే గమనించండి, ఎలాగంటే యూనియన్కి ఎవరినన్నా ఈ మధ్యకాలంలో కౌరు పంపించామనుకోండి, యూనియన్ కౌరు పంపించిందా, మనం ఏమైనా తప్పు చేసామా, ఏదైనా మాట్లాడటానికి కేకేస్తున్నారా అని భావిస్తున్నారు. ఆ భావం తీసేయండి. అసలు యూనియన్ నుంచి పిలుపు వచ్చిందంటే వాళ్ళు పెద్ద స్థాయి మెకానికరా, చిన్న స్థాయి మెకానికరా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న ఆలోచన వద్దు. ఎందుకంటే యూనియన్ నుంచి గౌరవం వస్తే ఏ వ్యక్తి అయినా యూనియన్ను గౌరవించండి. ఇక్కడ కూర్చున్న వ్యక్తులను కాదు, యూనియన్ గౌరవించి ఆ విషయం ఏంటో కనుక్కొని దాన్ని పరిష్కరించుకునే మార్గంగా ఆలోచించండి. యూనియన్ పిలిస్తే తప్పు చేస్తేనే పిల్లలతో ఆ వ్యక్తితో అవసరమయ్యో ఆ వ్యక్తితో సంభాషిస్తే అక్కడ సమస్య తీరుతుందన్న ఉద్దేశంతోనూ ఆ వ్యక్తి అవసరం అయితేనే యూనియన్ పిలుస్తుంది. అది మరీ ముఖ్యంగా మన భీమవరం యూనియన్ కొన్నాళ్ళుగా సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మిగతా యూనియన్లతో పోటీ పడి ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయిందేమో అనిపించింది నాకు ఇవాళ. ఎందుకంటే యూనియన్ బిల్డింగు ఎంత క్లాస్ అయిన బిల్డింగు, మోటార్ సైకిల్ మెకానికర్, అదేవిధంగా ఎంత మన భీమవరం అంటే ఎంత గొప్ప పేరుందో బయట, అదేవిధంగా ఆ స్థాయికి తగ్గట్టు ఆ స్టాండర్డ్కి తగ్గట్టు మనం నిర్మించుకున్నాం. కానీ మన యూనియన్లో 2 లోపాలు ఉన్నాయి. అది ఎప్పుడు గత ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి 100% వ్యక్తులు ఏ కార్యక్రమానికైనా హాజరు కాకపోవటం. అది ఎందుకంటే వెళ్దామా, సర్లే అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం, సరదాగా వేరే చోటకి వెళ్తే ఈ సెలవు రోజున ఏదో ఎంజాయ్ చేయొచ్చు అన్న ఆ భావనతో ఉంటున్నారా, లేకపోతే యూనియన్ దగ్గరికి వెళ్తే ఏదో చెబుతారా, అది వినలేక మనం వెళ్ళలేదన్న భావన తీసేయండి. ఎందుకంటే గ్రాడ్యువల్గా ఇలా పెరుగుతూ వస్తుంది. అయిపోయాం కాదు, ఇక నుంచి ఏదన్నా 1వ తారీఖు మీటింగ్ పెట్టామంటే పూర్తి స్థాయి మెకానికర్లో మన యూనియన్ బిల్డింగ్కి ఈ సొంత బిల్డింగ్ దగ్గరికి రావటం, ఆ డబ్బులు కట్టేయటం, ఏదన్నా విషయం ఉంటే మాట్లాడుకోవటం, వాళ్ళ సూచనలు ఏమైనా ఉంటే చక్కని సూచనలు, ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఇలా ఎదురుకి తీసుకెళ్తే మన యూనియన్ ఇంకా పకడ్బందీ అవుతుంది, ఒకళ్ళు సహకరించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మాట్లాడండి. మన పిల్లల స్కూల్ గురించో లేకపోతే మన ఇంట్లో వాళ్ళ హాస్పిటల్ గురించో 2-3 గంటలు మనం ఎలాగ షాప్ దగ్గర కట్టేసి లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి బయటికి వెళ్తున్నామో, అదేవిధంగా 1వ తారీఖుని యూనియన్కి వెళ్ళాలని ఒక నిబంధన పెట్టుకుని ప్రతి మెకానికర్ హాజరైన రోజునే యూనియన్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. మీరు ఒకటే గమనించండి. మరి రెండో సమస్య ఏంటంటే 100% డబ్బులు కట్టట్లా, రెవెన్యూ రావట్లేదు. ఆ రెవెన్యూ విషయంలో కూడా మనం వెనకబడ్డాం. 2 విషయాల్లోనే మనం వెనకబడ్డాం. మిగతాది దేంట్లో అయినా సరే యూనియన్ అంటే భీమవరం యూనియనే అన్న విధంగా బయట యూనియన్ వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు. ఏదన్నా కార్యక్రమానికి బలంగా కనపడుతున్నాం, ఊరేగింపులకు కానీ ఏదైనా విషయం కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలన్నా కానీ ఇవాళ 10 మంది రావాలంటే మన యూనియన్ చాలా బాగా వస్తుంది. కానీ ఇంకా మారాలి. 1వ తారీఖు ఖచ్చితంగా యూనియన్ మనదిది, మన సొంత బిల్డింగ్ అండి. యూనియన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిది? మనందరిదే. సొంత ఇంటికి వచ్చినట్టే కదా. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళే మనం ఏదో వేరే విషయం గురించి కాదు, ఇక్కడికి వస్తే మీ సొంతం బిల్డింగ్ దగ్గరికి రావడం మన బాధ్యత. మన బాధ్యత ఏమి నిర్ణయిస్తున్నాం? ఆ రెవెన్యూ, ఆ 200 నిర్ణయించి ఆ 200 అక్కడ కట్టేసి కాసేపు కూర్చోండి. హాయిగా ఉంది, ఫ్యాన్లు, కుర్చీలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈ చక్కగా కూర్చోవడానికి, కాలక్షేపం చేయడానికి 10 మంది మెకానికల్ కమ్యూనికేషన్ పెరుగుతుంది.
ఒకడికొకడు మాట్లాడుకుంటే వాడి బాధ ఈడి బాధ తెలిస్తే పలసపడుతుంది ఆ బాధలో. బళ్ళు గురించి అనేక తలపోట్లు, BS6 గురించి వాటి గురించి 10 మంది కూర్చుని మాట్లాడుకున్నారనుకో, వీడికి వచ్చే కంప్లైంట్ ఆడికి తెలుస్తుంది, ఆడికి వచ్చే కంప్లైంట్ వీడికి తెలుసుకుంటే ఈ చర్చించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. రానున్న కాలంలో భవిష్యత్తులో మన సొంత బిల్డింగ్ ఉంది కాబట్టి BS6 ట్రైనింగ్ మొత్తం మెకానికల్ అందరికీ వాయిదాల పద్ధతిలో ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మనం ముందరికి తీసుకెళ్దాం. ఎందుకంటే రానున్న కాలంలో అంతా BS6 అప్డేట్ టెక్నాలజీ వచ్చేస్తుంది. దాని గురించి మనం ఇప్పుడు గూడు నిర్వహించుకున్నాం, ఈ పనిని ఇక్కడ వరకు మనం అనుకున్న పద్ధతిలో తీసుకెళ్ళాం, నిర్మించుకున్నాం. ఇక్కడ నుంచి మెకానికల్కి ఉపయోగపడే భవిష్యత్ కార్యాచరణ పెట్టుకుని ఆ విధంగా కంపెనీలతో మాట్లాడుకుని షోరూమ్ వారితోని ఇంకెవరన్నా BS6 ట్రైనింగ్ ఇస్తే కనుక వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో ఆసక్తి ఉన్న వాళ్ళు, అంటే పెద్ద తరం ఎలా అయినా ఆ BS4 వాటితో వాళ్ళు తాయితీ పడ్డారు. అలా కాకుండా రానున్న తరానికి మనం యూనియన్ తరఫున ఏదన్నా మనం హెల్ప్ చేసామంటే అది BS6 పూర్తి స్థాయి ట్రైనింగ్. అంటే ఒక రోజు ట్రైనింగ్ ఇస్తే అది బేసిక్ ట్రైనింగ్ అవుతుంది. అలా కాకుండా అది నెలల ప్రోగ్రామా, ఒక 20 రోజుల ప్రోగ్రామా పెట్టి ఒక థియరీ పద్ధతిలో ప్రాక్టికల్గా ఇప్పిస్తే అది చాలా మందికి ఉపయోగపడుతుంది. భవిష్యత్ కాలంలో కుర్రోళ్ళందరూ దాని మీదే బేస్ అయ్యి రిపేర్ చేయాల్సి వస్తుంది. అది మరీ ముఖ్యంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు మనం అందరం కార్యక్రమాలు కలిసికట్టుగా చేసుకోవాలంటే కనుక ఇక్కడ రెవెన్యూ కూడా అంతే ఇంపార్టెంట్. రెవెన్యూ కూడా రానున్న కాలంలో ఇక్కడికి రాని వ్యక్తులకి చెప్పండి, ఇక్కడ వచ్చిన వ్యక్తులకి మేము చెబుతున్నాం, మనం సహకరించుకోవాలంటే ఈ సమస్యలు కానీ ఈ పద్ధతులు కానీ పెట్టే రూల్స్ కానీ అన్నీ కూడా రాని వాళ్ళకి వివరించండి. వచ్చే విధంగా మీరే తీసుకురావాలి. వచ్చే విధంగా వాళ్ళ మైండ్ సెట్ మారుస్తారో, మన అవసరాల గురించి చెబుతారో తెలీదు. రేపు రానున్న సెప్టెంబర్ 1వ తారీఖు మీటింగు మన కొత్త భవనంలోనే జరుగుతుంది. అప్పటికి ఈ 200 కట్టే కార్యక్రమం కూడా మన సెక్రటరీ గారు ఇక్కడికే వచ్చి కట్టే విధంగా నిర్ణయిందామండి అని మనతో ప్రస్తావించడం జరిగింది. ఆ రోజుని ఈ కార్యవర్గ సభ్యులకి మనం ఈ బిల్డింగ్ కట్టిన దానికి రుణం తీర్చుకున్నామంటే కనుక ఇక్కడికి వచ్చి 200 కడితే వాళ్ళకి మనం రుణం తీసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇన్నాళ్ళలో వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా తిరిగి వసూలు చేసి వాళ్ళు శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎదరికి తీసుకెళ్ళారు. వాళ్ళకి మనం సభాముఖంగా ఒక హామీ ఇద్దాం, మేము రేపు 1వ తారీఖు నుంచి యూనియన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి 200 కట్టేస్తామండి. అదే వీళ్ళకి ఇచ్చే గౌరవం. మీరు అందరూ దయచేసి రాని వాళ్ళకి మీరు వివరించండి. ఈ పద్ధతిలో మనం వెళ్తే మన యూనియన్ అగ్రగామిగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అదే రెవెన్యూ మన దగ్గర ఉండి ఒక డిపాజిట్ అమౌంట్ ఆ అమౌంట్ ఉంటే ఎవరినో ఎదురు చూడడం అసలు ఏదైనా జరిగిందంటే ఆ స్పాట్లో 25,000 20,000 మనం ఇచ్చే కెపాసిటీలోకి రావాలి యూనియన్. నేను ఆశించేది ఏంటంటే ఎక్కువ రెవెన్యూ ఉండాలి. ఆర్థికంగా బలం ఉన్నవాడే కొద్దిగా ధీమాగా ఉంటాడనేది ఫస్ట్ నుంచి నా పాలసీ. అదేవిధంగా మనమే తీర్చిదిద్దుకోవాలి. డబ్బులు ఇవ్వకపోతే మనం పార్టీలు దగ్గర పని ఎలా చేయట్లేదో, డబ్బు ఇవ్వకపోతే ఆ వ్యక్తికి యూనియన్ ఎలా సర్వీస్ చేయగలుగుతుంది? మనం డబ్బు తీసుకుని పార్టీలకి సర్వీస్ చేస్తున్నాం. అదేవిధంగా డబ్బు ఇస్తేనే కదా యూనియన్ సర్వీస్ చేసేది. ఆ భావన ప్రతి ఒక్కళ్ళకి రావాలి. ఏదన్నా తప్పుగా మాట్లాడితే మీకన్నా చిన్నవాడిని, దాని గురించి మీరు మనసులో పెద్దగా పెట్టుకోకండి. ఎందుకంటే నేను మాట్లాడి ప్రతి మాట 10 మందికి ఉపయోగపడేది, 10 మంది ఆనందించేది, 10 మంది యూనిటీగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఇది వ్యక్తిగతమైన మాటలు కాదు, యూనియన్ పరంగా మాట్లాడుతున్నాను. ఏదైనా తప్పు మాట్లాడితే అనేది భావించకండి, విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఒక కట్టిన మేస్త్రి గారు
అమలాపురపు నాగేశ్వరరావు గారు అని మేస్త్రి గారు రండి. టైగర్ నాగేశ్వరరావు గారు ఈయన పేరు. ఈయన డబ్బుల గురించి చూడలేదండి. అసలు డబ్బు మనం ఇస్తున్నామో ఒకవేళ ఇవ్వలేరో అన్నది తర్వాత. మేము వర్కర్లే, మీరు వర్కర్లే, మేము చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు మీ మీద మాకు నమ్మకం కుదిరింది, మీరు ఇస్తారనే ధీమా మాకు ఉన్నది. ఖచ్చితంగా ఇస్తారన్న ఉద్దేశంతో నేను చేసుకెళ్ళిపోతానండి అని చేసేసారు. ఇంకా మనం కొద్దిగా బ్యాలెన్స్ కూడా ఇవ్వాలి ఈయనకి. కానీ ఆయన ఎక్కడ పని మాత్రం ఆపలేదు. ఈయన్ని సభాముఖంగా మన మెకానిక్ సోదరులు, మెకానికల్ పెద్దల సమక్షంలో సన్మానించుకోవడం మనకి ఎంతైనా బాధ్యతగా భావించి ఈయనకి ఈయన ఈ బిల్డింగ్ నిమిత్తం ఎంత పని చేశాడో అదేవిధంగా ఈయన కింద హెడ్ మేస్త్రిగా ఒక ఆయన బాధ్యత తీసుకున్నాడు మన యూనియన్ తరపున. ఆయన మన గాదం వీరభద్రరావు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు. ఆయన చేతుల మీదుగా ఈయన్ని సత్కరించుకోవటం మనందరికీ గౌరవం అనే భావంతో ఈయనకి చిరు సత్కారం చేయవలసిందిగా గాదం వీరభద్రరావు గారిని కోరటం జరిగింది. సభకు ఇచ్చేసినటువంటి పోతే ఇప్పుడు నేను చెప్పింది అందరికీ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నాను. కట్టించినటువంటి మేస్త్రి గారిని కట్టించడానికి సహకరించినటువంటి అందు పార్టీ ఇందులో ముఖ్యంగా ఏం చేసేదన్నా మీకు అందరూ ఈ పార్టీ సమక్షంలో, ఈ అసోసియేషన్ సమక్షంలో ఈ యూనియన్ బిల్డింగ్ భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ గా అంకితం చేస్తున్నారు మీరు అందరూ. ఆస్తి కాదు, భీమవరాన్ని 2 చక్రాల వాహనం రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కరిది. ఇది ఈ జాతికి అంకితం చేస్తున్నారు. చాలా సంతోషం అండి. పెద్దలు ఆలోచించి మంచి మాట చెప్పారు. నిజంగా ప్రతి ఒక్క ఆస్తి, ప్రతి ఒక్క మెకానికర్కి ఎంతో అంత భాగస్వామ్యం ఉన్నది. నేను ఇందాక చెప్పింది అదే. దీని మీద భాగస్వామ్యం ఉన్నది ఎంతో, అలాగే బాధ్యత కూడా అంతే ఉండాలి. మన ఇంట్లో, మన ఇంటి మీద, కుటుంబం మీద ఎంత బాధ్యత ఉందో యూనియన్ మీద కూడా అదే బాధ్యతతో వహిస్తే యూనియన్ చక్కగా ఉంటుంది. మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మెకానికర్లు అంటే ఎంతో కమిట్మెంట్తో ఉన్నారు. ఇప్పుడు ఇదే పందాన్ని మనం కొనసాగిందాం, ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఇంకా రాని మెకానికర్లు కూడా యూనియన్ దగ్గరికి వచ్చి చక్కగా మిగతా కార్యక్రమాలు, ఇప్పుడు మీరందరూ వచ్చి సరదాగా కొన్ని కార్యక్రమాలు మనమే మెకానికర్లకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుందాం, చేయవుతుంది. మన కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది ఇలాంటివి చేసుకుంటూ ఉంటే. దీన్ని జాగ్రత్తగా గమనించి మిగతా మా కార్యవర్గ సభ్యులు కూడా వాళ్ళ ఏ విధంగా ఉన్నాయి విషయాలు అన్నది కూడా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రేపు మన సెక్రటరీ గారు ఏ విధంగా చేస్తారన్నది కొన్ని రూల్స్ అవి చెబుతారు. అవి విని దాని ప్రకారంగా మనం పాటించి ఎదురుకెళ్దాం. శ్రీని గారు కానీ అలాగే మిగతా అక్కడ 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు సర్వీసరావు, తప్పుగా అనుకోకండి, నాకన్నా పెద్దను పేర్లు మర్చిపోయానని ఏమనుకోకండి. వాళ్ళు తలొక 5,000 ఇచ్చారండి. కానీ దాసరి శ్రేణికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కానీ ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మళ్ళీ 5,000 రూపాయలు చీటీ తీసుకుని మళ్ళీ నాది 5,000లో కాదండి 10,000లో ఉండాలి అని ఇప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ ఆ 5,000 రూపాయలు జమేసి 10,000 కింద రాయించుకున్నాయి. ఇప్పుడు చేసిన పని చక్కగా మనిషిలో భావన మారి, అంటే ఇచ్చే స్తోమత ఉండి కూడా కొంతమంది వెనక్కి ఎందుకో, అంటే ఇది ఇవ్వకూడదని కాదు, ఎందుకో తెలియదు అశ్రద్ధ చేస్తున్నారు అంతే తప్ప ప్రతి మెకానికర్కి ఇవ్వాలనే ఉంది. ఎందుకో కొద్దిగా వెనక్కి జంకుతున్నారు. జంకడం కాదు, కొద్దిగా అశ్రద్ధ. అంటే నెల సందా కూడా అక్కడ 200 పర్ఫెక్ట్గా కడితే 350 మంది సభ్యులు ఏదైనా సమస్య వస్తే మీ వెనకాల నిలబడతారు. అదొకటి గుర్తుంచుకోండి బాగా.
మనకి ఇవ్వటం జరిగింది. ఆయన ఉన్నారండి. ఇద్దరు జిల్లాకు ఒకరు, మనకి జిల్లాలోనే కాదు స్టేట్ కూడా. అది మనకి ఎంతవరకు ఉపకారం అంటే, ఇప్పుడు ఆయన స్పేర్ పార్ట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు షోరూమ్ కాలు తేడాగా దాని గురించి కూడా ఈ జిల్లాలో మాట్లాడి నేను ఒక రకంగా ఎలాగంటే మనం ఇక్కడ భీమవరం బ్రాంచ్ ఉందంటే హెడ్ ఆఫీస్ విజయవాడ. ఇప్పుడు మన భీమవరం నుండి మాట్లాడితే ఏమన్నాడు మన హెడ్ ఆఫీస్ నుంచి చెప్పాలన్నా, ఇప్పుడు మనం భీమవరం నుండి వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే మన వాళ్ళు కాదు. ఇప్పుడు మన జిల్లా నాయకులు అయిన తణుకు ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్ళి జిల్లా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు వెళ్ళి కాలు బాలయ్య తాగింది దాని గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ఇటు వైజాగ్ కాదు, ఇటు మొత్తం మన జిల్లా 23 జిల్లాలో కూడా ఇవన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కేవలం ఇదేంటంటే మన మెకానికల్ అందరూ కూడా గుర్తించుకోవాల్సింది, ఈ 29 జిల్లాలకు కూడా మీరు అందరూ అందుబాటులో ఉంటారు. మన భీమవరం మెకానిక్ తరఫున ఈ మెంబర్షిప్ కాదు కాలు లాగా చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు ప్రతి 1వ తారీఖు ప్రతి మెకానిక్ మనకి 1వ తారీఖు పొద్దున్నే 9కి వచ్చి ఇక్కడ సంతకం పెట్టి మీకు ఏదైనా అవసరం ఉన్నా చేసిన కొద్దిగా మాట్లాడి తర్వాత వెళ్ళి షాపు తీసుకోవాల్సి ఉందని నా కోరిక. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి మెకానిక్ కూడా ఏదైనా ఉన్నా బయట ఎక్కడెక్కడ మాట్లాడుకుందాం, నలుగురికి లోపు తప్పించి ఏమీ లేదు. ఒక స్టేట్ పార్ట్స్ కాలు లాగేస్తుంది ఫోటో దీనికి సిచ్యువేషన్ ఏంటంటే, మనం 350 మంది మెకానికల్ ఉన్నాము కానీ అసలు ఏది ఉపయోగం లేదు. ఈ 350 మంది కూడా ఏ జిల్లాలో కూడా లేరు. 50-60 మంది కూడా ఎవరు లేరు. మన భీమవరం ఒకటే 350 మంది అని గర్వంగా చెప్పుకుంటాం. ఆ గర్వం ఎంతవరకు అంటే మొత్తం అందరూ కలిసికట్టుగా ఉంది. కాలు 2 రోజులు 3 రోజుల నుంచి ఇది ఉంది కదా ఇప్పుడు వచ్చారు. ఏదన్నా మనకి ఇవ్వాల్సి వచ్చిందంటే గురువు గారికి అర్థం జరిగేది, సంక్రాంతి వచ్చిందంటే కొద్దిగా గురువు గారికి ఏదో గిఫ్ట్ లాంటిది ఇస్తాం, మన కుర్రోళ్ళు వెళ్తే మామూలు రాయడం, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అన్నీ కూడా గాల్లో కలిసిపోయింది. అసలు మెకానిక్ ఎరువు లేకుండా పోయింది. పార్టీ వెళ్ళినా 100 తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాడు ఇంకో చోట కొనుక్కుంటాడు కదా, మాకు కుదరట్లేదని. అలా మెకానిక్ బాగా అన్యాయం జరుగుతుంది. దీని గురించి మాట్లాడాలని మన భీమవరం ప్రతి మెకానిక్ వచ్చి కరెక్ట్గా 1వ తారీఖున ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుకుంటే మెకానిక్ ఎవరికైనా అవసరం వచ్చినా కూడా నిలబడాలి. ఇప్పుడు ఒక మెకానిక్ అంటే మన ఇంట్లో వాళ్ళు చుట్టాలో కాదండి, మొత్తం మనం 300 మంది ఉన్నామని చూపించాలి. ఆ భరోసా చెప్తే ప్రతి మెకానిక్ శుభ్రంగా ఉంటాడు, చాలా బాగుంటుంది. కలిసికట్టుగా ఉంటే నాకు చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఏ విషయంలో అన్నా సరే మనం కలిసికట్టుగా చేసుకుంటే ప్రతిదీ కూడా అమలు చేద్దామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మన యూనియన్ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన తల మీద పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ చేద్దాం ఫస్ట్ అనుకున్నాం, కానీ వద్దురా ముందు బిల్డింగ్ అవునాయి, మెల్లిగా ఒక్కోటి చేసుకుంటూ వెళ్దాం, ఇవన్నీ చేద్దాం అని అన్నారు. వచ్చే 1వ తారీఖుని మన మెకానిక్ సోదరులు అందరూ కూడా దయించి వస్తారని కోరుకుంటున్నాం. జై హింద్. ఈ విషయం ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి తప్పకుండా ప్రస్తావిస్తున్నాం. ఒక మన యూనియన్ కార్యవర్గ సభ్యుల్లో, అంటే కొత్త కార్యవర్గ సభ్యుల్లో 3 ఒక 2 జిల్లాకి, ఒక వ్యక్తినేమో రాష్ట్ర యూనియన్కి పంపించడం జరుగుతుంది. ఆ విషయాన్ని సభాముఖంగా ప్రతి ఒక్క మెకానికర్కి చెప్పడం, ఓపెన్గా చెబుతున్నాం. 3 బయట పెద్ద రాష్ట్ర యూనియన్కి ఒక వ్యక్తిని పంపిస్తున్నాం, జిల్లా యూనియన్కి 2 వ్యక్తుల్ని కొత్త కార్యవర్గ సభ్యుల నుంచి పంపిస్తున్నాం. అయితే దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మెకానికల్లోకి ఈ విషయం వెళ్ళిందో లేదో నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి. తమ్ముడు చెప్పిన విధంగానే రాష్ట్ర స్థాయి యూనియన్ చాలా బలంగా ఉంది, చాలా అత్యంత బలంగా ఉంది. ఎలాగంటే ఇప్పుడు మీకు ఏదన్నా మొత్తం రాష్ట్రంలో
ఏ మూలకెళ్ళినా ఏదైనా సమస్య వస్తే అది యూనియన్ దృష్టికి తీసుకొస్తే మేము జిల్లా యూనియన్కి రాష్ట్ర యూనియన్కి పాస్ చేస్తాం. అక్కడ ఏదన్నా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రాష్ట్ర యూనియన్స్ వెంటనే అక్కడ ఉన్న మెకానికల్కి కమ్యూనికేషన్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడే విధంగా అంత బలంగా తయారై ఉన్నాయి ఇప్పుడు యూనియన్లు. ఇది ఒక యూనియన్ భీమవరం అంటే భీమవరం యూనియన్, భీమవరం మెకానికల్ సమస్యలు భీమవరంలోనే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏ మూలకెళ్ళినా మన సోదరుడు ఒకడు ఉంటాడు. ఇవాళ ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా మోటార్ సైకిల్ మెకానికల్ సోదరుడు లేని ఊరు లేదు. ఇది పలానా మెకానికల్ మేము అని ఐడెంటిఫై చేసుకుని ఆ ఊళ్ళో సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనం అంత బలంగా తయారైన రాష్ట్ర యూనియన్లు, జిల్లా యూనియన్ పరంగా పరిధిలో ఉన్న వాటికి జిల్లా యూనియన్, జిల్లా ప్రెసిడెంట్ గారు సంబంధించి వాళ్ళు పరిష్కరిస్తారు. అలాగే రాష్ట్ర యూనియన్ సమస్య వస్తే రాష్ట్ర యూనియన్ పరిష్కరిస్తుంది. మీరు యూనియన్ నమ్మండి. గత యూనియన్ల సిస్టమ్ కాదు ఇది, పూర్తిగా మారిపోయింది, అంతా ఎదరికెళ్ళిపోయింది. ఇప్పుడు భీమవరం మెకానికల్కి ఏదైనా సమస్య వచ్చింది, అది బాగా జటిలం అయిపోయింది అనుకోండి, రాష్ట్ర యూనియన్ జిల్లా యూనియన్ వస్తుంది. జిల్లా యూనియన్ కాకపోతే రాష్ట్ర యూనియన్ వస్తుంది. పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అసలు యూనియన్ ముందర విశ్వసించండి, యూనియన్ నమ్మండి, యూనియన్కి సహకరించండి. ఏ సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. ఇంకా మన మెకానికల్లో మూర్ఖత్వం పోలా. యూనియన్ ఏంటి గడిదగుడ్డు వెళ్ళాలా అన్న భావన వస్తుంది. అసలు మేము తిరుగుతున్నాం కాబట్టి మేము ఇది ఖచ్చితంగా అనుభవించి వెళ్తున్నాం. మొన్న ఎక్కడ మంగళగిరి రాజధాని దగ్గర నుంచి యూనియన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. జిల్లా ఆయనకి ఫోన్ చేశారు. జిల్లా ఆయన పలానా యూనియన్కి సంబంధించిన ఆయన వ్యక్తి ఉంటాడు, ఆయనకి ఫోన్ చేయండి అన్నట్టు. వాళ్ళ అబ్బాయిని మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీర్ కాలేజీలో జాయిన్ చేస్తున్నాడు. గురుగారు మేము మా అబ్బాయిని ఇందులో జాయిన్ చేస్తున్నామండి అన్నాడు. అసలు మీరు ఏమీ ఇబ్బంది పడకండి, వచ్చి మమ్మల్ని కలవండి. ఇక్కడ మన మెకానికల్ సోదరులు అనేక మంది ఉన్నారు, అందులో పనిచేసే వాళ్ళతోనూ ఏదో కమ్యూనికేషన్ ఉంటుంది, మేము చూసుకుంటాం అనగానే ఆయన చాలా సంతోషించాడు. చాలా సింపుల్గా ఒక ఫోన్తో ఆయన రావటం, ఇక్కడ అవసరాలు తీర్చుకోవటం, వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి ఎవరో ఇక్కడ అవసరం లేదు, చుట్టాల బంధువులు ఎవరు తెలియని అవసరం, ఒక మెకానిక్ సోదరుడు ఉన్నాడు అన్న ధైర్యంతో రావటం, ఇక్కడ పని ముగించుకోవటం, వెళ్ళిపోయింది. అదే విధంగా మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, యూనియన్కి అప్రోచ్ అవ్వండి. అక్కడ ఏదైనా సమస్య వచ్చింది, కాలేజీ సమస్య, మన పిల్లల్ని ఎక్కడో చదివిస్తున్నాం, అక్కడ చిన్న సమస్య వచ్చింది, యూనియన్కి అప్రోచ్ అయ్యారనుకోండి, అక్కడ ఉన్న మెకానికల్కి యూనియన్కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అక్కడ సోదరులు వస్తారు, మీకు హెల్ప్ చేస్తారు, భరోసాగా నిలబడతారు. న్యాయపరమైన సమస్య వస్తే కంపల్సరీ యూనియన్లు స్పందించి నిలబడటానికి ముందుకు వస్తున్నాయి. న్యాయపరమైన సమస్యలే. మళ్ళీ ప్రతిదానికే యూనియన్ రాలేదు, యూనియన్ వ్యక్తులు స్పందించలేదని వేరే తప్పు విధానం దానికైతే కనుక ఖచ్చితంగా నిర్మోహటంగా బంద్. న్యాయపరమైన సమస్యలు ఏదైనా అయితే ఖచ్చితంగా మనం ఏ రాష్ట్రంలో ఇంకొకటి కూడా ఉంది, మనం ఇంకా అదర్ స్టేట్స్ కూడా వెళ్ళినా అక్కడ కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అక్కడ కూడా కమ్యూనికేషన్ బాగేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ఇప్పుడు మొత్తం ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా మోటార్ సైకిల్ మెకానికల్ దానికి లింక్ ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా ఇవన్నిటికి లింక్ ఉంది. మీరు ఏంటంటే మన భీమవరం మెకానికల్ యూనియన్నే లెక్కేస్తున్నారు. యూనియన్కి వచ్చి ఎన్ని విషయాలు తెలుసుకుంటేనే మీకు ఎంత యూనియన్ వల్ల ఎంత ఉపయోగపడుతుంది. ఇక్కడ మన పరిధి ఎక్కడికి వరకు మాకు కూడా తెలియదు. ఇది మేము ఈ 2 సంవత్సరాలు ఈ తిరగడం నుంచి ఇవన్నీ చూసిన దగ్గర నుంచి మాకు అర్థమైంది. దీన్ని ఎప్పటికైనా సరే మన మెకానికల్ అందరికీ తీసుకెళ్లాలని మేము చూస్తున్నాం. సరైన కమ్యూనికేషను వీళ్ళు రావట్లేదు సరిగ్గా. వచ్చి ఇలాంటి విషయాలు తెలుసుకుంటే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి యూనియన్కి వస్తాడు. యూనియన్ ద్వారా మీరు ఎంతో లబ్ధి పొందవచ్చు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఏదో చెబుతున్నాం, అది పూర్తిగా మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. అలా యూనియన్ అంటే ఇదే కాదు, బయట గోల్డ్ అంత లబ్ధి పొందొచ్చు. మీరు అది చూసుకోండి. అది అంతే. సందేశించారు. మరి
ఇప్పుడు అది జరగాలంటే మనం ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి, దాని గురించి మన రాష్ట్రం చాలా పెద్దోళ్ళతో పోరాటం చేస్తున్నారు. మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఒకసారి దాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా జూమ్ లో రండి. యూనియన్ మీటింగ్ గురించి ప్రతి ఒక్కరూ కూడా జూమ్ లో రండి. అలాగే ప్రతి నెల ఒక్కొక్క తారీఖున వచ్చి యూనియన్ ఆఫీస్ కి వచ్చి 200 రూపాయలు కట్టి, లేదా QR కోడ్ పెడతాం. ఆ QR కోడ్ కి స్కాన్ చేసి మీరు ఏదైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ తప్పనిసరిగా యూనియన్ ఆఫీస్ కి వచ్చి మీరు 200 కట్టి వెళ్తే, ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమానికి 100 మంది వచ్చారు. కానీ నేను 250 మంది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ రాలేదు. కానీ చాలా ప్రయత్నం చేశాం మేము రావడానికి. కానీ మీరు కమ్యూనికేషన్ లేక మనం చాలా దూరంగా ఉండిపోతున్నాం. కానీ వాట్సాప్ ఫాలో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ఫాలో అవ్వండి. గ్రూప్ అండి, త్వరలో కూడా జూమ్ మీటింగ్ అనేది జూమ్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో ప్రతి రోజు మెసేజ్, ఏదో ఒక మెసేజ్ వస్తుంది. మీ నెంబర్ కూడా ఉంటుంది. అలాగే స్టేట్ నుంచి మనకి 200 రూపాయలు ఆల్రెడీ చాలా మంది కట్టుకున్నారు ఇన్సూరెన్స్ నిమిత్తం. అది 100 రూపాయలకి పార్టీకి అవుతుంది, 100 రూపాయలు రెవెన్యూకి అవుతుంది. అది కూడా రెవెన్యూ చేయించుకుంటే మరి స్టేట్ నుంచి మనకి చాలా సహాయ సహకారాలు అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ యూనియన్ కి అన్నదానాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఇచ్చారండి ఒక ఆయన, కట్టమూరి పెద్దకాపు గారు, మెకానిక్ గారు. మన ఆఫీస్కి సంబంధించిన ఒక టేబుల్ ఆయన ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ది భీమవరం మోటారు సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనమునందు మా అధ్యక్షులు హనుమంత్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు భీమవరం శాసనసభ్యులు శ్రీ తిరుపతి రామాంజనేయులు గారు అమృత హస్తాలతో ఈ రోజున జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి మెకానిక్ సోదరులకి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది భీమవరం మోటారు సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్. జై హింద్.